Lodge, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jirchalla। हमारे यहाँ एसी रूम्स, नॉन एसी रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है। इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। वनपर्ती जिला कुत्ताकोटा बल्दिया मुस्तखर में BRS कायदीन ने एक सहाफती इजलास मुनाकिद किया। इस मौके पर साबिका काउंसलर ख्वाजा मोइनुद्दीन, पार्टी कायदीन अय्यन्ना सी रविंदर रेड्डी ने सहाफियों से बात करते हुए बताया कि MLA मधुसूदन रेड्डी ने कुत्ताकोटा बल्दिया की तरक्की के लिए 1 रुपया भी मंजूर नहीं कराया। उसके उलट साबिका MLA आला वेंकटेश्वर रेड्डी MLA रहते हुए मंजूर कराए हुए कामों के टेंडर्स की रकम को रोक दिया है। उन्होंने कहा कि कुत्ताकोटा बल्दिया में तरक्याती काम साबिका MLA आला वेंकटेश्वर रेड्डी के दौर में ही तेजी से चल रहे थे। उन्होंने हुक्मरान जमात से मुतालबा किया कि साबिका MLA आला वेंकटेश्वर रेड्डी पर इल्जामात लगाने के बजाय मंजूर शुदा तरक्याती कामों पर तवज्जो दें, वरना आने वाले बल्दिया इंतखाबात में आवाम खुद इसका जवाब देगी। इस मौके पर साबिका को-ऑप्शन वसीम खान, डॉक्टर साजिद और दीगर मौजूद थे। మాటతో అవార్డు పంపిస్తే మా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు మా కమిషనర్లకు ఇచ్చి పంపిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం। ఇది మా మున్సిపల్ పాలక మండలితో పాటు మా మున్సిపల్ చైర్మన్ల పనితీరు, మా ఎమ్మెల్యే ఆ రోజు చేసినటువంటి నిధుల సహకారంతో మేము చేసినటువంటి అభివృద్ధికి ఈ అవార్డులు సాధించినామని మేము గుర్తు చేస్తున్నాం। ఏమీ అభివృద్ధి చేయలేదని వివిధ పార్టీల నాయకులతో పాటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఒకవేళ మీకు మా పనితీరుకు సంబంధించిన వివరాలు ఏమన్నా కావాలంటే మున్సిపల్లో తెలుసుకోండి। దాని తర్వాత అవార్డు వచ్చినటువంటి కమిషనర్ గారి కార్యాలయంలో, దాని తర్వాత మున్సిపల్ గారి ఛాంబర్లో మీరు రేపటి నుంచి కూర్చుంటారు కదా, అక్కడ పోయి చూసుకోండి ఫాస్ట్ మోర్ సిటీగా వచ్చినటువంటి అవార్డుకు సంబంధించిన సర్టిఫికేట్లు ఆడ ఉన్నాయా లేదా అని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం। మేము నిన్న పదవి విరమణ చేసి మేము వీడుకోలు పొందిన మరుసటి రోజే అక్కడ అడిషనల్ కలెక్టర్ గారు 5 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జ్ ఇస్తే మీరు ఒక్కొక్క కౌన్సిలర్ పదవి స్థానంలో ఒక 5 మందిని కార్యకర్తలను నియమించడం జరిగింది। మీరు ఎంత అభివృద్ధి చేస్తారో, మేము సాధించినటువంటి నిధులు కొన్ని అట్లే 14 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి, అవి ఒకవేళ పూర్తి చేస్తే మీ 5 మంది కమిటీ సభ్యులు మా వాళ్ళ విజయం సాధించినట్లే। దాని తర్వాత అదేవిధంగా మొన్న ప్రజాపాలన కార్యక్రమం మీరు నిర్వహించారు, అదే సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు। సమగ్ర కుటుంబ సర్వేలో అన్నీ బయటపడ్డాయి। ఇప్పుడు నా 15వ వార్డులో 300 కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబంలో వచ్చినాయి। దాంట్లో 100 మందికి రేషన్ కార్డు లేవు, మరో 100 మందికి ఇండ్లు లేవు, శిథిలావస్థల్లో కొన్ని ఇండ్లు ఉండేది, కొంతమంది అద్దె ఇంట్లో ఉంటుండ్రని తేలింది। మీరు మొన్న ఏం చేసిండ్రో, నా వార్డులో 8 రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, దాంట్లో 2 రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, దాంట్లో 6 మందిలో 3 రేపో మాపో చనిపోయేట వాళ్ళ ముసలోళ్ళకి ఇచ్చిండ్రు, 3కి మాత్రం అర్హత కలిగిన వారికి ఇచ్చిండ్రు, మరి మిగతా 90 రేషన్ కార్డులు ఇప్పిస్తారు। దాని తర్వాత ఇంద్రమేళ్ళకు సంబంధించిన 92 మంది లిస్టు జారీ చేసిండ్రు, దాంట్లో 12 మంది మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారని మాకు సమాచారం ఉంది। రేపు రాబోయే కాలంలో 100 మందికి ఒక్కొక్క వార్డులో 100 మందికి రేషన్ కార్డులు ఇవ్వాలి, 100 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మీరు ఎలక్షన్కు రావాలి, లేకపోతే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు। దాని తర్వాత మేమే BRS పార్టీ వాళ్ళమే దాన్ని ఇలా తీసి మళ్ళీ మేము పాలక మండలి కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। నమస్కారం। ఈరోజు కాంగ్రెస్ నాయకులు మరి నామినేటెడ్ పోస్టు అంటే ఆయన పబ్లిక్లో గెలిచిన వ్యక్తి కాదు, ఉత్తర పోస్టులు ఉంటాయి కదా, దాని నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్న సబబు కాదు। తర్వాత ఈరోజు మన TRS పార్టీ అభివృద్ధి గురించి ఒక్కసారి వార్డు వైజ్ తిరిగి చూద్దాం మనము, మీరు కూడా రాండి మా ఎంబడి, మేము ఎన్ని అభివృద్ధి పనులు అయినాయో అంతా ఒకసారి చెక్ చేద్దాము। మీరు అభివృద్ధి చూసి ఓర్వక ఇవన్నీ మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఇవన్నీ చేస్తున్నారు, మీరు రేపు అవసరం ఉంటే రేపు కౌన్సిలర్గా నిలబడి పోటీ చేసి మాట్లాడితే బాగుంటుంది। మీరు ఏదో కూర్చొని నామినేటెడ్ పోస్ట్ సచిన పోస్ట్ అది వస్తే మీరు కూర్చొని మాట్లాడడం ఏంది? అసలు మీరు మాట్లాడాలంటే ఫస్ట్ అవగాహన తెలుసుకోండి। మొత్తం వెనక కాగితాలు ఇస్తే అది చూసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒక షాదీఖానా ఇంతవరకు మీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా మీరు ఏదైనా చేసిండ్రా? మేము ఈరోజు
షాదీఖానా ఒకటి తీసుకొచ్చారు. ఫస్ట్ ఎట్లా ఉండే పాడుపడినా అంతా మొత్తం దయ్యాల కొంపలాకుండే. అసలు దానికి ఈరోజు మంచిగా చేసి మంచి లైటింగ్ గీటింగ్ అన్ని అరేంజ్మెంట్ చేసి ఒక చిన్న పెళ్లిలకు తర్వాత చిన్న ఫంక్షన్లకు మేము తయారు చేసినాం. మీరు ఇప్పుడు 14 నెలల హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏం చేసిండ్రు, మళ్ళీ అదే గలీజ్లో చేసిండ్రు. మీరు అందరం కలిసి పోదాం చూద్దాం. మీరు ఊకే కూర్చుండ్రి, ఫ్యాన్ కింద కూర్చుండ్రి, నామినేటెడ్ పోస్టులు తీసుకుని మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? ఇలా చేసే మైనార్టీకి మనోభావాలు దెబ్బతింటాయి. తర్వాత మీరు చాలా పరిశాన్ అవుతారు. ఇంకోటి నేను ముఖ్యంగా గుర్తుపెట్టేది, మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కనిపిస్తలేదా నీకు? అంటే ఎప్పుడు వచ్చిన తెల్ల చొక్కాలు వేసుకొని ఊకే తిరుగుతూ అయిపోయానా 10 మంది వేసుకుని? మొన్న వచ్చిండ్రు భయ్. మీరు 10 సంవత్సరాలకు వెళ్ళి ఇంత అభివృద్ధి జరుగుతుంది. చింతకుంట గల డ్యామ్ ఉంది, ఒకసారి చూసినావా? అవన్నీ చూడండి, ఏం లేదు, ఊకే కూర్చొని మాట్లాడి. నమస్కారం. నిన్న చిన్న ప్రెస్ మీట్లో కొత్తకోట్ల ఒక బడా నాయకుడు అని పేరు చెప్పుకునే ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారి మీద కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధి పైన కొన్ని ఆరోపణలు చేసిండు. దాన్ని ఖండించాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. ఎందుకంటే 15 మంది కౌన్సిలర్లో పోటీ చేసినాం మేము కొత్తకోట్ల మున్సిపాలిటీలో. పట్టుమని గెలిచింది ఒకడు. ఆ ఒక్క వ్యక్తి కూడా మా అభివృద్ధిని మేము చేసే పనితనం నచ్చి మా ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు తీసుకొచ్చిన నిధులను బట్టి నా వార్డులో నేను డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మా పార్టీలోకి వచ్చాడు. ఆయన కూడా సహకరించాం మేము. తదుపరి కొత్తగూడెం మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయలేదని ఒక ఆరోపణ ఒక మాట మాట్లాడాను. 40 ఫీట్లకు కుదించరు, 50 ఫీట్లకు తీర్మానం దాన్ని 40 ఫీట్లకు కుదించడం ఒక మాట మాట్లాడిండు. అది తప్పు. 40 ఫీట్లకు మేము పెట్టినాము, 40 ఫీట్లకు సెట్ బ్యాక్ చేసినాము, డ్రైనేజ్ కట్టినాము, రోడ్లు వేసినాము. ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిన ఒక వ్యక్తి 40 ఫీట్ల గురించి పదే మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు మీ పార్టీలో ఉన్న వ్యక్తి 40 ఫీట్లకు మేము చేసిన దాన్ని 33 ఫీట్లకు కుదించుకొని ఇప్పటి వరకు కూడా సెట్ బ్యాక్ అని ఒక ఆర్కే వైన్స్ ఉంటుంది బస్టాండ్కి ఎదురుగా, ఇప్పటివరకు సహకరించలేదు. అంటే మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి, వీరికి సెట్ బ్యాక్ కావాలన్న ఉద్దేశంతోన ఆయన పనిని ముట్టుకోలేదు. ఎందుకంటే లీగల్గా నోటీసులు తెచ్చుకున్నాడు, మున్సిపాలిటీకి స్టే తీసుకొచ్చుకున్నాడు కాబట్టి ఆపాల్సి వచ్చింది, ఆపినాం దాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆ రోడ్డు కట్ చేయనీయకుండా, ఆ కాంప్లెక్స్ని కట్ చేయకుండా 33 ఫీట్లకు రోడ్డును డ్రైనేజ్ కట్టుకున్నాడు ఆయన. అంతకన్నా మున్సిపాలిటీ సహకారం లేకుండా, మున్సిపాలిటీ ఎలాంటి ప్రమేయం లేకుండా కట్టుకున్నాడు. డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి ఈ విషయం పైన నేనే జిఎంఆర్ గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే జిఎంఆర్ గారికి నేనే కాల్ చేశాను. అన్న ఇట్లా 40 ఫీట్లకు సెట్ బ్యాక్ చేయడానికి వర్క్ స్టార్ట్ చేసినాము, ఇట్లా ఆగిపోయి ఉంది, ఈయన స్టేడీస్ కూడా రావడం వల్ల ఆగిపోయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మేము పని చేయలేకపోయినాం, ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు మీరు మీ పేరు చెప్పుకొని ఆయన మళ్ళీ సేమ్ ఎలాంటి భవనం శిథిలావస్థలో ఉన్న దాన్ని కట్ చేయకుండా 33 ఫీట్లకి డ్రైనేజ్ కడుతున్నాడు అని చెప్పి ఆయన చెప్పాను. దీనివల్ల పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, ఆ ట్రాఫిక్ ఏరియా, బస్టాండ్ ఏరియా అని చెప్పి ప్రత్యేకంగా మరీ స్పెషల్గా చెప్పాను. దానివల్ల ఆయన స్పందించాలి ఆయన దాని గురించి, అంతే కదా. ప్రతి వార్డులో ఏ వార్డులలో డెవలప్మెంట్ చేయలేదని అంటారు. ప్రతి వార్డుకు 1 నుంచి 15 వార్డులకు మీ కౌన్సిలర్తో సహా ఇప్పుడు ప్రస్తుతం మా పార్టీలోకి గెలిచి మీరు వచ్చినాక మీ పార్టీలో జాయిన్ అయిన కౌన్సిలర్తో సహా ఎమ్మడేసుకొని తిరగండి. మీరు ఇద్దరు వచ్చారు, ఒక కౌన్సిల్ మెంబరు, ఒక కౌన్సిలరు, మీ అందరు కలిసి 15 మంది కౌన్సిలర్లు మేము వస్తాం, మాజీలో అందరూ కలిసి మాతో పాటు ఉన్న వాళ్ళందరూ ప్రతి వాళ్ళు అందరూ తిరుగుదాము. డెవలప్మెంట్ అనేది కనపడుతుందో లేదో మీకే తెలుస్తుంది. అంతెందుకు నీ ఇంటికి పోయే రోడ్డుకు దాదాపు 20 సంవత్సరాలు నీ ఇంటికి రోడ్డు లేకుంటే నీ ఇంటి ముందు రోడ్డు నిలబడి రాత్రి 11 గంటల టైంలో రోడ్లు వేయించినాం. బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి వేయించినాం. అది మరవక ముందు ఫస్ట్ మెయిన్ రోడ్డు అంటే నీ గల్లీలో నువ్వు ఉండేది రోడ్డు కూడా చర్చి రోడ్డు, ఈ నుంచి దాదాపు హైవే రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి చర్చి వరకు సీసీ రోడ్ వేసినాం. కొత్తకోటలో దాదాపు కోట్ల రూపాయలతో ఉన్న సీసీ రోడ్లు వేసినాం. దాదాపు 1,20,00,000తో బైపాస్ రోడ్లు తీసుకొచ్చినాం. ఇవన్నీ పనులు చేయకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ చైర్మన్ ప్రెస్ మీట్లో గౌరవ మాజీ శాసనసభ్యులు ఆలయ వెంకటేశ్వర గారిని ఉద్దేశించి అనవసరమైన ప్రేరేపణ చేశారు. దాని మీద స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరుగుతుంది. కొన్ని అవగాహన లోపం చాలా ఉంది కాంగ్రెస్ పార్టీలో. అవగాహన లేకుండా మాట్లాడుతున్న మాటలు వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా గౌరవ మాజీ శాసనసభ్యులు ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారిని ఉద్దేశించి అనవసరమైన ప్రకటనలు చేశారు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ముందర కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నాయి. విషయం ఏంటంటే ఈరోజున్న ఎమ్మెల్యే జిఎంఆర్ గారు వారికి ఏదో మరి మంచి చేస్తాడనో లేకుంటే నెత్తిన పెట్టుకుంటాడనో తెలియదు, కానీ వారిని పొగుడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతూ
మాజీ శాసనసభ్యులు విమర్శ చేశారు. అభివృద్ధి విషయానికి వస్తే గతంలో కొత్తకోట మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. డివైడర్లు ఈరోజు సెంట్రల్ లైటింగ్ కానీ సైడ్ లైటింగ్ కానీ మిగతా సీసీ రోడ్లు కానీ ప్రతి వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి, కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మీరు వెళ్ళి చూడాలి కానీ చూడకుండా విమర్శ చేయడం కరెక్ట్ కాదు. మీ ఎమ్మెల్యే గెలిచి 14 నెలలు అయింది, తట్టేడు మట్టి ఉడిక వేయలే. ఒక 10 పైసల నిధులు కూడా కొత్తకోట మండలానికి కానీ కొత్తకోట గ్రామానికి కానీ తీసుకురాలి, పట్టణానికి కానీ తీసుకురాలి. మున్సిపాలిటీ ఏ విధంగా చెప్తారు మీరు మీ గొప్పగా ఎమ్మెల్యే గురించి? జిఎంఆర్ గురించి గొప్పగా చెప్పుకుంటే ఒక సిగ్గు ఉండాలి. ఏమైనా పని చేసిండా, 10 రూపాయలు నిధులు తెచ్చినావు, ఒక ప్రొసీడింగ్ తెచ్చిచ్చినావా, ఏదైనా కార్యక్రమం చేసినావా చెప్పుకోవడానికి ఏ ఒక్క పని చేయకపోగా చేసినటువంటి వారిని విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అని విమర్శ చేస్తున్నారు. శంకుస్థాపన కాదు, నిధులు తెచ్చి ప్రొసీడింగ్ ఇచ్చి అధికారికంగా కార్యక్రమం నిర్వహించినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని విమర్శ చేస్తున్నారు. ఆ స్థాయి మీది. ప్రొసీడింగ్స్ పేపర్ తెల్ల పేపర్ అంటే తెల్ల పేపర్లో నల్ల గీతలు ఉంటాయి, ఇది చదువుకోవాలి. ఫస్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి, నిధులు ఉన్నాయి, శాంక్షన్ ఉంది, దీన్ని బట్టి మీరు పనులు ముందుకు చేయాలి. ఈరోజు ప్రతి పని ఆపడానికి పుట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవహరిస్తుంది. తెచ్చిన నిధులు చేయడానికి నిధులను కార్యక్రమాలు ఉపయోగించి పనులు చేయించడానికి చేత కాదు, కానీ మళ్ళీ పైగా విమర్శలు అనేది మానుకోవాలి. ఈరోజు కొత్తకోటకు 30 పడకల ఆసుపత్రికి నిధులు వచ్చినాయి, ఆపిచ్చారు. 14వ వార్డులో అంబేద్కర్ ఆడిటోరియం కళ్యాణ మండపానికి నిధులు 1,50,00,000 వస్తే దాన్ని ఆపించారు. సీసీ రోడ్లు ఆపించారు, బీటీ రోడ్లు ఆపించారు. కొత్తూరు పాటకు వేసే బీటీ రోడ్ ఆపించినావు, శివ గార్డెన్ బీటీ రోడ్ ఆపించినావు, కోట్లాంజనేయ స్వామి రోడ్కి వేసే బీటీ రోడ్ ఆపించినావు. ఇవన్నీ ఆపినట్టు కదా. శ్రీకృష్ణ టెంపుల్కి బైపాస్ రోడ్డు శాంక్షన్ చేస్తే 2 కోట్లతోటి దాన్ని ఆపినావు. కనీసం అవగాహన ఉండాలి. దేవుళ్ళ గుడి గడవకు రాజకీయాలు చేస్తున్నారు మీరు. ఎంత బుద్ధి లేని విషయాలు ఇవి. శ్రీకృష్ణ ఇప్పుడు ఏదైతే కుమ్మూర్తి స్వామి టెంపుల్ అంటున్నారో ఆ బ్రిడ్జి ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా నడుచుకుంటూ రావడానికి కురుకుర్తి స్వామి నడుచుకుంటూ రావడానికి అనుకూలంగా బ్రిడ్జి నిర్మాణం చేయించుకుంటే ఆర్ వెంకటేశ్వర రెడ్డి గారు. అంతేకాకుండా 40 కోట్ల हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।